75 ఏళ్లుగా బీసీలను సామాజికంగా ఆర్థికంగా కాంగ్రెస్ పార్టీ అణగదొక్కుతోందని మండిపడ్డారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్. అందుకే ఓబీసీ వర్గాలు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఓబీసీ వర్గాల ఆంక్షలు ప్రధాని మోడీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 52% ఉన్న బీసీలకు ప్రత్యేక బడ్జెట్ ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నిస్తున్న అంగిరేకుల వరప్రసాద్ యాదవ్తో మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంటు సమావేశాలకు సంబంధించి జాతీయ స్థాయిలో బీసీ సంఘ నేతలు ఉద్యమించబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఆ జాతీయ స్థాయిలో బీసీ నాయకులను కాదు, జాతీయ స్థాయిలో బీసీలను గుర్తించట్లేదు, బీసీలకు సంబంధించి సముచిత స్థానం కానీ సముచిత శాఖ కానీ కేటాయించకపోవటం ఏంటంటూ కూడా జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా బీసీ సంఘ నేతలు బీసీ సంఘ అందరూ కూడా ఉద్యమించి పార్లమెంటును అయితే ముట్టడించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఢిల్లీలో 4-5 తారీఖుల్లో ఏం జరగబోతుంది అనేది అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు బీసీ ఆ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ ఉన్నాడు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఎందుకు 4-5 తారీఖుల్లో పార్లమెంటు ముట్టడించబోతున్నారు, ఏం జరుగుతుంది? 70 సంవత్సరాలుగా బీసీలని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అణగదొక్కడం జరిగింది. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకి రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించడంలో కానీ ఓబీసీలకు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఓబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు మరి స్కాలర్షిప్లు మంజూరు చేయడం కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయడం కానీ, ఓవర్సీస్ స్కాలర్షిప్ను మంజూరు చేయడం లాంటి స్కీముల్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందింది. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా ఆ రోజు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఓబీసీ వర్గాల యొక్క ఎంపీల యొక్క డిమాండ్లని పక్కన పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఓబీసీ వర్గాలని రాజకీయంగా అంచవేయడం జరిగింది. ఈ క్రమంలో ఓబీసీ వరగానికి చెందినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఓబీసీ వర్గాల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ తరుణంలోనే ఆగస్టు 4-5 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలుపునిచ్చాం. మరి ఓబీసీ వర్గాలకి మరి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ నాచెప్పన కమిటీ సిఫార్సు చేసింది. అదేవిధంగా మండల కమిషన్ సిఫార్సులో పేర్కొనడం జరిగింది. మరి ఏదైతే మహిళా బిల్లుకి ఏవైతే రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈరోజు ఓబీసీ వర్గాలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించి సాధికారతకి చర్యలు తీసుకోవాలని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికోసమే ఓబీసీ వర్గాల యొక్క సత్తా ఏందో, మరి మా యొక్క లక్ష్యం ఏందో ఈరోజు ప్రధానమంత్రి గారికి తెలియజేయాలనుకున్నాం. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే బీసీలకు జరిగిన అన్యాయం ఏంది, మిగతా వాళ్ళకి జరుగుతున్న న్యాయం ఏంది? దళిత వర్గాలకి ప్రత్యేకమైన సామాజిక మంత్రిత్వ శాఖ ఉంది, అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ ఉంది, మైనార్టీ సంక్షేమ శాఖ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి జంతువులను లెక్కించడానికి కూడా ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఉంది. కానీ ఈ దేశంలో 52% జనాభా ఉన్నటువంటి ఓబీసీల సంక్షేమానికి, ఓబీసీల యొక్క అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధి చేయడానికి ఈరోజు ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ లేదు. మరి ఈరోజు సప్లాన్ చట్టం చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓబీసీ వర్గాలకు చెందినటువంటి బీజేపీ పార్లమెంటు సభ్యులు సైతం ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి, ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ పార్టీలో అంతర్గత సమావేశాల్లో కూడా ఓబీసీ వర్గాలకు చెందినటువంటి బీజేపీ ఎంపీలు గలమెత్తి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. తాడో పేడో తేల్చుకుంటాం, మాకు రావాల్సినటువంటి హక్కుల్ని సాధించుకొని తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి ఎంతమంది రాబోతున్నారు, ఎవరు దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి చలో ఢిల్లీకి పిలుపునివ్వడం జరిగింది. అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ఓబీసీ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు, స్కాలర్సు, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా దీనిలో తమ హక్కుల కోసం గలమెత్తున్న పరిస్థితి. వేలాదిగా అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ఓబీసీ వర్గాలకు చెందినటువంటి ప్రతినిధులు వేలాదిగా తరలి రాబోతా ఉన్నారు. ఈరోజు బీజేపీ ఎంపీలు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కాబోతా ఉన్నారు. అదేవిధంగా ఎన్సీపీ ఎంపీలు ఏదైతే జాతీయ స్థాయిలో బీసీలకు జరుగుతున్న అన్యాయం కానీ, జాతీయ స్థాయిలో బీసీలకు జరుగుతున్న ఏదైతే ఒక ఘోరం అని చెప్పుకోవచ్చు, ఏదైతే బీసీలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన శాఖ కేటాయించలేదు, ఒక పక్క మైనార్టీలకు కానీ, అలాగే జంతువులకు సంబంధించి కానీ, వికలాంగులకు సంబంధించి కానీ, అదే క్రిస్టియన్ సంబంధించి ఒక ప్రత్యేక శాఖలు కేటాయించారు. వాళ్ళకి ఆ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి, వాళ్ళు ఆ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న నేపథ్యంలో దేశంలో 52% మంది ప్రజలు ఉన్న దేశంలో ఎందుకు బీసీలకు ఒక శాఖ కేటాయించలేకపోతున్నారంటూ కూడా తమకు జరిగిన అన్యాయాన్ని గలమెత్తడానికి, తమకు న్యాయం జరగడం కోసం కూడా దేశవ్యాప్తంగా ఉన్న బీసీలందరూ కూడా పార్లమెంట్ని
ముట్టడించబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనా 4-5 తారీఖుల్లో జాతీయ స్థాయిలో పార్లమెంటును ముట్టడిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగేశ్వరరావు, జీ న్యూస్, గుంటూరు.